రీసెంట్ రిలీజ్ అయిన 'మావత నరసింహస్వామి' ఫిల్మ్ అంటే యానిమేషన్ ఫిల్మ్ మస్తు నడుస్తున్నది. ఎందుకంటే క్రేజీ అయిపోయింది సినిమా చూస్తే. డే 1, 2, 3 నుంచెల్లి ప్రీమియర్స్ వెళ్ళిపోతున్నాయి. సో, దాదాపు 2,23,000 టికెట్స్ సోల్డ్ అయిపోయినాయి. మస్తున్నది సినిమా క్రేజ్ అయితే. అమాంతం వెళ్ళిపోయింది. సో, మొత్తం అంటే లైన్స్ చూడాలన్నమాట. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతున్నాయి. ఆ యానిమేషన్‌కి చాలామంది హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి యానిమేషన్ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అంబుల్ ఫిల్మ్స్ వాళ్ళు ఇలాంటి గ్రేటెస్ట్ సినిమా ఇచ్చినందుకు చాలామంది మెచ్చుకుంటున్నారు. సో, థియేటర్‌లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏందంటే, ఒక ఎక్స్‌పీరియన్స్‌ని ఒక ప్రహ్లాద క్యారెక్టర్ చిన్నప్పుడు మనం వింటూనే ఉంటున్నాం. డైలీ ఒక పుస్తకాలనో, లేకపోతే మనం టెక్స్ట్ బుక్‌లో, లేకపోతే చిన్నప్పుడు ఎప్పుడో శ్లోకాలనో, పాత సినిమాలు వింటుంటాం. కానీ యానిమేషన్ రూపంగా ఫస్ట్ టైమ్ చూసినందుకు చాలామంది ఎక్సైట్ అయితున్నారు. సో, థియేటర్‌లు మొత్తం బ్లాస్ట్ అయిపోతున్నాయి. లాస్ట్ 20 మినిట్స్ అయితే ర్యాంప్ ఉన్నది. రపా రపా ఏసేస్తా ఉన్నారు. థియేటర్ మొత్తం క్లాప్సే ఉన్నాయి. విజిల్‌తో మొత్తం నిండిపోయింది. ఆ విజువల్స్ అయితే స్టన్నింగ్ ఉన్నాయి అసలకి. మనకు ఒకప్పుడు ఏందంటే 'అవతార్' లాంటి సినిమా ఉండే. సో, 'అవతార్' మనం విజువల్ ఎఫెక్ట్‌గా తీసుకున్నాం. అంటే ఒక హాలీవుడ్‌కి సంబంధించిన సినిమా. అదొక అడ్వెంచర్. అదొక సెపరేట్ ఫ్యాన్ బేస్, సెపరేట్‌గా దానికొక సీక్వెల్స్ అవి ఇవి ఉన్నాయి. సో, దాంతో పాటు ఏందంటే, ఇప్పుడు మన ఇండియాలో అంబుల్ ఫిల్మ్స్ వాళ్ళు ఏం చేశారంటే, 'మహావతార్' లాంటి ఒక నరసింహస్వామి ఫిల్మ్ అంటే యానిమేషన్ తీసుకొని ప్యూర్ గూస్ బంప్స్ ఉంటాయి. ఇంకో నెక్స్ట్ వచ్చే సీక్వెల్ ఏందంటే, 'మహా అవతార్ పరశురామ్' అనమాట. సో, 2040 వరకు. సో, ఈ సీక్వెల్స్ అనేవి కంటిన్యూ ఉన్నాయి. థియేటర్‌లు మాత్రం ఆల్ ఓవర్ అయితే హౌస్‌ఫుల్లే ఉన్నాయి. థియేటర్స్‌లో అయితే ర్యాంప్ ఉన్నది. ప్రతి ఒక్క థియేటర్‌లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎళ్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఎళ్తున్నారు సినిమాకి. సినిమా చాలా బాగుందని చెప్పేసి వాళ్ళే పబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బ్లోడ్సే ఉన్నాయి సినిమాకి. సో, సినిమాకి అర్థమైతుంటది. సినిమాకి రేటింగ్స్ ఏం అవసరం లేదు. మామూలుగా ఇన్‌స్టాలో వాటిలో పోస్ట్ చేసినప్పుడు గూస్ బంప్‌తోనే ఎళ్తున్నారు. ఓన్లీ మౌత్ టాక్ తోటి హిట్ అయిపోయింది. సినిమాకి ఓన్లీ బుక్ మై షోలో 9.5 రేటింగ్స్ ఇచ్చారు. సో, 10/10 రేటింగ్స్ కూడా 5/5కి రేటింగ్స్ కూడా ఇచ్చారు. సినిమా ఏందంటే అంత ప్యూర్‌గా ఉంది. అంత గూస్ బంప్స్ వస్తున్నాయి సినిమాకి. మొన్న వచ్చిన 'అమరావతిది' అది కూడా సినిమా తీశారు. సో, గ్రాఫిక్స్ అనేవి పూర్ గ్రాఫిక్స్ ఉందని చెప్పేసి సినిమా ఫ్లాప్ చేసాం. కానీ ఇప్పుడు ఆహ్, యానిమేషన్ మనం మెచ్చుకుంటున్నాం. ఇండియాలో అలాంటి యానిమేషన్ మేకింగ్‌ని తీసుకొచ్చారు అంబుల్ ఫిల్మ్స్ వాళ్ళు. సో, ఇలాంటి యానిమేషన్ ఫిల్మ్స్ ఏమైనా రావాలి. ఎందుకంటే ఇంకా చిల్డ్రన్స్ చూసి మనం చెప్తే ఎవరు అంటే పాటల రూపంగా చెప్పినా ఏం చేసినా నేర్చుకోలేరు. సో, మనం ఎట్లాగో కార్టూన్ సినిమాలు చూస్తుంటారు కాబట్టి యానిమే సంబంధించినయి. ఇలాంటి యానిమేషన్స్ కిడ్స్‌కి చూపిస్తే ఏందంటే వాళ్ళకొక ఇండియన్ ట్రెడిషన్ వాళ్ళకు ఐడియా ఉంటది. సో, ఇలాంటి సినిమాలు రావాలి. మన కల్చర్‌ని అవేర్‌నెస్ చేయాలి. సో, ఇలాంటి సినిమాలు తీసుకొస్తున్న అంబుల్ ఫిల్మ్స్ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్.